డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ జత్వానీ కేసులో ఐపీఎస్లో A2, A3, A6 ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. అరెస్ట్ చేశాకైతే సార్ ఈ కేసులో అంటే ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఫ్లైట్ టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవడం కానీ అంటే వాళ్ళు ముందుగానే వెళ్ళి అక్కడ హాజరవడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది అనుకోవచ్చు జత్వానీ కేసులో. ఖచ్చితంగా అండి. అది మన జైస్వాల్ని సేవ్ చేయటానికే, అతను కార్పొరేట్ యజమాని, అతన్ని సేవ్ చేయటానికే, అతనికి సహాయం చేయటానికే జగన్ గవర్నమెంట్ ప్రయత్నం చేసినట్టుగా మనకు అవుపడతాము. కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్లే కాదు, ఈ కేసు ఒక వార్నింగ్ సిగ్నల్. అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఏది చెప్తే అదే చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. దానికి అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల పాజిటివ్ ఎఫెక్ట్సే కాదు, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేది లేకుండానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మన్ననలు పొందాలని చెప్పేసి మొత్తం కేసు మొత్తం తప్పుడు మార్గాన దాన్ని ఇన్వెస్టిగేట్ చేశారు. కాబట్టి ముందే విమానం టికెట్లు బుక్ చేసుకోవటం, ముందే సమాయత్తం కావటం అన్నీ ఇవాళ ఎంక్వైరీ చేయడానికి సరుకు దొరికేసింది. కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్లైనా ఏ స్థాయిలో ఉన్నా ప్రభుత్వాన్ని హానర్ చేయాల్సిందే. కానీ తప్పుడు పనులకు పురమాయిస్తే వాటి మీద అభ్యంతరం చెప్పాలన్నటువంటి ఒక వార్నింగ్ సిగ్నల్ అయితే పోలీస్ శాఖకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బట్ ఐపీఎస్ హోదాలో ఉండి కూడా ఇలాంటి పనులకు పాల్పడడం ఏంటి సార్? ఖచ్చితంగా హై-హ్యాండెడ్ బిహేవియర్ అది. ఎందుకంటే పోలీస్ శాఖ అంటేనే మాకు తిరుగులేదు, మాది దశావతారాలు 11 అవతారం అని చెప్తా ఉంటారు. కాబట్టి మేము ఏది చేసినా తిరుగుండదు అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్సే ఇటువంటి వాటిలో ఇరుక్కపోవటానికి కారణం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మాన్యువల్ దాటి ప్రవర్తిస్తే ఎక్కడో దగ్గర చిక్కుకుపోక తప్పదు. కాబట్టి దాన్ని న్యాయ వ్యవస్థను హానర్ చేయకుండా వాళ్ళే చేతుల్లోకి తీసుకొని, వాళ్ళే డెసిషన్ తీసుకొని, వాళ్ళే కన్క్లూజన్కి వస్తే ఇటువంటివన్నీ ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ తప్పుడు పని చేశారు. ఇది కూడా ఒక వ్యవస్థ కోసం కాదు, ఒక వ్యవస్థీకరణ లోపం కాదు. ఒక అమ్మాయిని టార్చర్ చేసి ఒక కార్పొరేట్ యజమాని సేవ్ చేయడానికి ఈ తప్పుడు పనులన్నీ చేశారు. కాబట్టి ఇది ఒక సిస్టానికి వార్నింగ్ సిగ్నల్. అంటే ఐపీఎస్లో అయినా డీజీపీ అయినా వర్గంలో పోతే ఇటువంటిది ఎదురవుద్ది అనేటువంటిది గ్రహించాలి. కానీ ప్రభుత్వం అంటే ఇంత సహకరిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని అంటే అందరి ప్రశ్న ఏంటంటే అసలు ప్రభుత్వం కూడా అందులో భాగస్వామ్యం అయి ఉంది కదా అని. అసలు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు చేశారు. అవును అవును. ఎందుకంటే ఆ జగన్ గవర్నమెంట్కి ఫ్రెండ్ కార్పొరేట్ యజమాని కాబట్టి అతన్ని సేవ్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషనల్ డెసిషన్ జరిగింది. అంటే దాంట్లో పాలక వర్గాలు మొత్తం పూనుకొనే పోలీసులతో ఈ తప్పుడు పని చేయించారు. కాబట్టి అటువంటి తప్పుడు పనులు చేస్తున్నప్పుడు పోలీసులు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎట్టయితే ఒక రాంగ్ ట్రెండ్లో పోయారో ఇది కూడా అటువంటిదే. అంటే ఇన్స్టిట్యూషన్లుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాడుకుంటే దానికి ఉపయోగపడే స్థితి ఉండకూడదు. అయితే మన వ్యవస్థలో కూడా ఒక లోపం ఉంది. ఏమిటంటే పోలీస్ శాఖకు అటానమస్ లేకపోవడం వల్ల ఇవాళ పాలిటీషియన్ చెప్పినల్లా చేయాల్సి వస్తుంది. జ్యుడిషియరీకి ఉన్నట్టు అటానమస్ ఉంటే వాళ్ళ రిక్రూట్మెంట్, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఇవాళ జ్యుడిషియరీ లాగా ఉంటే రాజకీయ నాయకుల మాటలు ఈ స్థాయిలో వినే అవకాశం లేదు. కాబట్టి వ్యవస్థలో వాళ్ళకున్న డిఫెన్స్ కూడా వాళ్ళ తప్పులు చేయడానికి ఉపయోగపడుతుంది.